తన గుమ్మం నొక్కిన ఏ వ్యక్తికైనా కానీ పొలం కానీ మతం కానీ అడగకుండా అది ఎటువంటి సాయమైనా కానీ ఎంత దూరమైనా కానీ వెళ్ళి వారి కష్టాన్ని తుడిచి వారి కన్నీరుని తుడిచి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిని మన ఆంధ్ర రాష్ట్రంలో పేరు ప్రఖ్యాతిలో పొందినటువంటి వ్యక్తి బెజవాడ బొబ్బుడి మరి మా శ్రీ వంగవీటి మోహన్ రంగా గారిది 36వ వర్ధంతి రోజు ఈ రోజు మా భీమవరం మండలం భీమవరం గ్రామంలో మరి వంగవీటి మోహన్ రంగా కాపు యువత అదేవిధంగా భీమవరం గ్రామ ప్రజలు అందరి మధ్య జరుపుకోవడం జరుగుతుంది. మరి ఒక వ్యక్తి చనిపోయి 36 సంవత్సరాలు అయినా కానీ ఇంకా స్మరించుకుంటున్నా అంటే ఆయన రగిలించిన ఏదైతే జ్యోతి అయితే ఉందో, ఆయన చైతన్య కాండ ఏదైతే ఉందో, ఆయన చేసిన ప్రతి కార్యక్రమం కానీ ప్రతి పని కానీ ఈ రోజు కూడా ప్రజల మనసులో మెదులుతూనే ఉంది. శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి 36వ వర్ధంతి రోజు అండి. ఈరోజు భీమవరంలో ఉన్న కాపు యువత కానీ కాపు పెద్దలు కానీ అందరి సమక్షంలో మనం వర్ధంతి కార్యక్రమం చేసుకోవడం జరిగిందండి. ఈ కార్యక్రమాల్లో వృద్ధులకి పళ్ళు ఇవ్వడం కానీ హాస్పిటల్లో పళ్ళు ఇవ్వడం కానీ జరుగుతుందండి. అలాగే రంగా గారు చేసిన పనులకి ప్రజలందరూ కూడా ఇంకా ఆయన గుండెల్లో కానీ యువత కూడా ఆయన గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారండి. వంగవీటి మోహన్ రంగా గారు అంటే ఒక కులానికో ఒక మతానికో సంబంధించిన వ్యక్తి కాదండి, ఒక అతోన్నమైన మహాశక్తి. ఈరోజు యావత్ భారతదేశంలో 2 లక్షల పైగా విగ్రహాలున్న ఏకైక నాయకుడు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారండి. ఆయన ప్రాణం పోతుందని తెలిసినా కూడా పేద ప్రజల ఇళ్ల పట్టాల కోసం నిరాహార దీక్షలో కూర్చుని ఆయన ప్రాణాలని అలా ప్రాణయంగా వదిలేసిన ఏకైక నాయకుడు దమ్మున నాయకుడు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారండి. ఆ వంగవీటి మోహన్ రంగా గారు చూపించిన ఆశయంలోనే మేమందరూ నడుస్తూ అందరికీ ఉపకారంగా ఉంటామని తెలియజేసుకుంటున్నాం.